హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా రేషియో అండ్ ప్రపోర్షన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 3 ఫ్రెండ్స్. మన దగ్గర కొంత అమౌంట్ ఉంది, ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలా? పీక్యూఆర్. ఏ రేషియోలో? 5:3:4. పీ గెట్ 1500 మోర్ దెన్ ఆర్. మోర్ అంటే డిఫరెన్స్. పీకి ఆర్కి డిఫరెన్స్ ఎంత? 1500. పీ అంటే 5 పార్ట్స్, ఆర్ అంటే 4 పార్ట్స్. డిఫరెన్స్ 1 పార్ట్. 5కి 4కి డిఫరెన్స్ 1 పార్ట్. 1 పార్ట్ 1500. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? క్యూ షేర్. క్యూ అంటే 3 పార్ట్స్. 1 పార్ట్ 1500 అయితే రిలేషన్ 1500 కదా. 3 into 1500 4500. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ABC invested money in a business such that 2 times A share, 2 times A share, 4 times B share, 6 times C share ఈక్వల్ అని ఇచ్చాడా? ఈక్వల్ అని ఇచ్చాడు. ఫస్ట్ మనం A:B:C కనుక్కోవాలి. ఫాస్ట్గా కనుక్కోవాలంటే ఎల్సిఎం తీసుకోండి. 2కి 4కి 6కి ఎల్సిఎం అయితే తీసుకోండి. 2 1s 2 2s 2 3s. ఎల్సిఎం వచ్చేసి 12 వస్తుంది. 2 into 2 4, 4 into 3 12. అన్నిటినీ ఎల్సిఎంతో డివైడ్ చేయండి. అన్నిటినీ 12తో డివైడ్ చేస్తే వాల్యూ అనేది మారదు. నెక్స్ట్ 2 6, 4 3s, 6 2s. అంటే A/6 ఈజ్ ఈక్వల్ టు B/3 ఈజ్ ఈక్వల్ టు C/2. ఇలా డివిజన్ చేస్తే డైరెక్ట్ రేషియో డైరెక్ట్గా రాసేయచ్చు. 6:3:2. A:B:C అంటే ఏమని రాసేయచ్చు? 6:3:2. ఇలా డివిజన్ చేసేటప్పుడు డివిజన్ అంటే డైరెక్ట్ రేషియో డైరెక్ట్గా రాసేయచ్చు. ఏ అంటే 6 పార్ట్స్, బి అంటే 3 పార్ట్స్, సి అంటే 2 పార్ట్స్. టోటల్ ప్రాఫిట్ అంటే 6 + 3 9, 9 + 2 11. 11 పార్ట్స్ 44,000. వాడేమడిగాడు? ఏ షేర్. ఏ అంటే 6 పార్ట్స్, 11 44,000. రిలేషన్ 4000 కదా. 11 into 4000 44,000. 6 into 4000 24,000. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డివైడెడ్ అమాంగ్ PQRS ఇన్ ద రేషియో 4:PQRS. రేషియో ఏమని ఇచ్చాడు? 4:9:2:3. మోర్ అంటే డిఫరెన్స్. క్యూకి ఆర్కి డిఫరెన్స్ 560. 9కి 2కి డిఫరెన్స్ 7. 7 పార్ట్స్ ఎంత? 560. ఎస్ షేర్ అడిగారు. ఎస్ అంటే 3 పార్ట్స్. 7 560. రిలేషన్ 80 కదా. 7 into 80 560. 3 into 80 240. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ABC డివైడెడ్ ఎన్ అమౌంట్ ఆఫ్ 10,500. ABC డివైడ్ చేసుకున్నారు. ఎంత అమౌంట్? 10,500. ఏ రేషియోలో? 5:7:9. 5:7:9. నెక్స్ట్ చూడండి, టోటల్ ఎన్ని పార్ట్స్? 5 + 7 12, 12 + 9 21. 21 పార్ట్స్. 10,500 అంటే ఎన్ని పార్ట్స్? 21 పార్ట్స్. 21 1s 21 5s. అంటే 500 రూపీస్ అంటే 1 పార్ట్ అని. ఈచ్ వన్ గెట్ 500 రూపీస్ మోర్ అన్నారా? ప్రతి ఒక్కరికి 500 యాడ్ అవుతుంది. 500 అంటే ఎంత? 1 పార్ట్. 500 అంటే 1 పార్ట్ అని. ప్రతి ఒక్కరికి 1 పార్ట్ యాడ్ అవుతుంది. అప్పుడు రేషియో ఏమవుతుంది? 5 + 1 6, 7 + 1 8, 9 + 1 10, 2 3s 2 4s 2 5s. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ABCD షేర్ ఏ ప్రాపర్టీ వర్త్ 93,100. ఇక్కడ A:B:C:D కనుక్కోవాలి. A:B 1:2, B:C 3:4, C:D 5:6. ఎలా చేయాలో కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ ఇది కావాలంటే ఫస్ట్ వాల్యూస్ అంతా మల్టిప్లై చేయాలి.
1 into 3 into 5. సెకండ్ వాల్యూ కావాలంటే ఫస్ట్ రేషియోలో సెకండ్ నెంబరు, మిగతావన్నీ స్టార్టింగ్ నెంబర్స్. 2 into 3 into 5. ఫస్ట్ నెంబర్ కావాలంటే అన్ని ఫస్ట్ నెంబర్స్ మల్టిప్లై చేయాలి. సెకండ్ నెంబర్ కావాలంటే ఫస్ట్ రేషియోలో సెకండ్ నెంబరు, మిగతా రేషియోలో ఫస్ట్ నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 1:2. ఇది థర్డ్. సి కావాలంటే సెకండ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ మల్టిప్లై చేయాలి. 2 into 4 into 5. డి కావాలంటే లాస్ట్ వాల్యూస్ మల్టిప్లై చేయాలి. 2 into 4 into 6. చాలా సింపుల్. ఫస్ట్ నెంబర్ కావాలంటే ఫస్ట్ నెంబర్స్ అంతా మల్టిప్లై చేయాలా, లాస్ట్ నెంబర్ కావాలంటే లాస్ట్ నెంబర్స్ అంతా మల్టిప్లై చేయాలా. సెకండ్ నెంబర్ కావాలంటే ఫస్ట్ రేషియోలో సెకండ్ నెంబరు, మిగతా రేషియోలో ఫస్ట్ నెంబర్స్తో మల్టిప్లై చేయాలా. థర్డ్ రేషియో కావాలంటే ఫస్ట్ రేషియోలో సెకండ్ నెంబరు, సెకండ్ రేషియోలో సెకండ్ నెంబరు, థర్డ్ రేషియోలో ఫస్ట్ నెంబర్. ఈ విధంగా మల్టిప్లై చేయాలి. 15, 2 into 3 6, 6 5 30, 8 8 5 40, 2 into 4 8, 8 6 48. 2 క్యాన్సల్ అవ్వదు కదా. టోటల్ ఎన్ని పార్ట్స్? టోటల్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేయండి. 48, 88, 88, ఒక 30, ఒక 15, 45. యాడ్ చేయండి. 13, 133. టోటల్ ఎన్ని పార్ట్స్? 133 పార్ట్స్. ఎంత? 93,100. రిలేషన్ వచ్చి 7 కదా. రిలేషన్ 700. సి షేర్ అడిగారు. సి అంటే ఎన్ని పార్ట్స్? 40 పార్ట్స్. సి అంటే 40 పార్ట్స్. రిలేషన్ 700. 40 into 700, 28,000. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 1250. మన దగ్గర ఎంత ఉంది? 1250 ఉంది. ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలా? ఏబిసిడి. టోటల్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలా? 1250. ద షేర్ ఆఫ్ బి అండ్ డి అంటే బి ప్లస్ డి షేర్ 14/11 టైమ్స్ టోటల్ షేర్ ఆఫ్ ఏ అండ్ సి. టోటల్ షేర్ ఆఫ్ ఏ అండ్ సి. నెక్స్ట్ బి ప్లస్ డి డివైడెడ్ బై ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 14/11. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. ఈ రెండింటిని యాడ్ చేయండి. టోటల్ ఎన్ని పార్ట్స్? 25 పార్ట్స్. 25 పార్ట్స్ ఎంత? 1250. నెక్స్ట్ ఏ ప్లస్ సి అంటే 11 పార్ట్స్. రిలేషన్ 50 కదా. 25 into 50, 1250. ఏ ప్లస్ సి అంటే 550. దీన్ని బట్టి కూడా మనం చెప్పేయచ్చు ఇది ఏ ఇది సి. ఈ రెండు యాడ్ చేస్తే 550 రాలే కదా. రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ బి ప్లస్ డి చూద్దాం. బి ప్లస్ డి అంటే 14 పార్ట్స్. 14 into 50, 700. బిని డిని యాడ్ చేస్తే 700 రావాలి. 525, 125 యాడ్ చేస్తే 700 రాదు కదా. 575, 175 యాడ్ చేస్తే 700 రాదు కదా. ఇది బి ఇది డి. బిని డిని యాడ్ చేస్తే 700 రావాలి. రాదు కదా. ఈ 3 ఆప్షన్స్ రాంగ్. ఇంకా ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? లేదు ఇంకా నీట్గా కనుక్కోవాలన్నా కనుక్కోవచ్చు. షేర్ ఆఫ్ డి ఈస్ హాఫ్ ఆఫ్ షేర్ ఆఫ్ ఏ. డి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏ. సి షేర్ ఈస్ చూడండి. ఏ అంటే ఏ. సి అంటే ఏమని రాయొచ్చు? 1.2 టైమ్స్ ఏ అని రాయొచ్చా? 1.2 టైమ్స్ ఏ. ఏని సిని యాడ్ చేస్తే ఎంత రావాలా? 550 రావాలి. 1 + 1.2, 2.2 ఏ 550. 11 2s, 11 5s, 2 1s, 2 25s. ఏ వచ్చేసి 250. సి అంటే 1.2 ఏ కదా.
1.2 ఇంటూ ఏ అంటే 250 మల్టిప్లై చేయండి 300 వస్తుంది సి 300. నెక్స్ట్ డి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏ కదా 1/2 ఏ అంటే 250 2 125 వచ్చేసాయి కదా. ఏ వాల్యూ 250, డి వాల్యూ 125, సి వాల్యూ 300. బి వాల్యూ ఎలా కనుక్కోవచ్చు? టోటల్లోంచి ఏసీడి వాల్యూస్ తీసేస్తే బి వాల్యూ వస్తుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్ ద త్రీ నెంబర్స్ ఉన్నాయి. ఎఫ్ఎస్టి అనుకుందాం. ఎఫ్ అంటే ఫస్ట్ నెంబర్, ఎస్ అంటే సెకండ్ నెంబర్, టీ అంటే థర్డ్ నెంబర్. సెకండ్ ఈజ్ అంటే సెకండ్ నెంబర్ 1/3 ఆఫ్ ఫస్ట్ నెంబర్. అండ్ అంటే సెకండ్ నెంబర్ అని. సెకండ్ నెంబర్ ఈజ్ 3/4. 3/4 అంటే 3/4. థర్డ్ నెంబర్ అంటే టీ అని. నెక్స్ట్ ఈ రెండు ఈక్వలే కదా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు, లేదంటే రాయండి, ఎస్ బై ఎఫ్ అంటే ఎస్ ఈజ్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1:3. ఎస్ ఈజ్ టు టీ ఈజ్ ఈక్వల్ టు 3/4 అంటే 3:4. రెండు కలిపి రాద్దాం. ఇక్కడ ఎస్ అంటే 1 ఉంది, ఇక్కడ ఎస్ అంటే 3 ఉంది. రెండు సేమ్ ఉండాలి కదా. ఎస్ వాల్యూ రెండు సేమ్ ఉండాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3 తెచ్చుకుందాం. 3:9, 3:4. ఇప్పుడు ఎస్ ఈజ్ టు ఎఫ్ ఈజ్ టు టీ రాద్దాం. ఎస్ అంటే 3 పార్ట్స్, ఎఫ్ అంటే 9 పార్ట్స్, టీ అంటే 4 పార్ట్స్. యావరేజ్ అన్నారా? యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి. 3x 9x 4x బై 3 ఎంత? 112. 9 + 4 13. 16x బై 3 112 కదా. 16 7s. ఎక్స్ వాల్యూ 21. వాడు ఏమడిగాడు? స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ అంటే 3x అని. 3 × 21 63. ఫస్ట్ ఆప్షన్. ఉండే వాటిలో చిన్న నెంబర్ అంటే 3 పార్ట్స్ కదా. నెక్స్ట్ ఏ నెంబర్ హూజ్ ఫిఫ్త్ పార్ట్ అంటే 1/5. 1/5 ఆఫ్ ద నెంబర్ ఇంక్రీజ్డ్ బై 5. ఇంక్రీజ్డ్ బై 5 అంటే 5 యాడ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు థర్డ్ పార్ట్ అంటే 1/3x. డిక్రీజ్డ్ బై 7 అన్నారా? డిక్రీజ్ అంటే మైనస్. x బై రైట్ సైడ్ -7, లెఫ్ట్ సైడ్కి వెళ్తే +7. 5 + 7 12. x బై 3 మైనస్ x బై 5. రైట్ సైడ్కి వెళ్తే మైనస్. 12 ఈజ్ ఈక్వల్ టు 3 × 5 15. 5 × x 5x. 5xలో 3x పోతే 2x 26. x ఈజ్ ఈక్వల్ టు 90. 15 × 6 90. ఇక్కడ ఏమడిగారు? హాఫ్ ఆఫ్ ద నెంబర్ అంటే x/2. 90/2 45. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 పాజిటివ్ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5:7. అంటే నెంబర్స్ ఏమవుతాయి? 4x 5x 7x. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అన్నారా? స్క్వేర్స్ చేసి సమ్ చేయాలి. దేనికి ఈక్వల్ అవుతుంది? 15210. 4 స్క్వేర్ 16, 16x స్క్వేర్, 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49 ఈజ్ ఈక్వల్ టు 15210. నెక్స్ట్ 16 ఒక 49 ఎంత? 65 కదా. 65 ఒక 25 90. 90x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15210. 0 0 క్యాన్సర్. 9 1s 9. 9 6 54. 8 మిగులుతుంది. 9 9s. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. x వాల్యూ 13. వాడు ఏమడిగాడు? సమ్ ఆఫ్ ద నెంబర్స్. సమ్ అంటే యాడ్ చేయాలి కదా. 4 + 5 9. 9 + 7 16x. 16 × 13. 13 6 78. 13 1s 13. 13 ఒక 7 20. 208. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, the ratio between males and females
మేల్స్ ఫిమేల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 2:3. మేల్ మెంబర్స్ ఎంత ఇంక్రీజ్ అయ్యారు? 200. రేషియో ఎంత అయింది? 5:6. ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తాను చూడండి. మేల్స్ 2x, ఫిమేల్స్ 3x అనుకుందాం. మేల్ వచ్చి 2x, ఫిమేల్స్ 3x. మేల్స్ వచ్చి 200 యాడ్ అయ్యారు. అప్పుడు రేషియో 5:6 అవుతుంది. ఇక్కడ ఏం అడిగారు? ఫిమేల్స్ అడిగారు. ఫిమేల్స్ అంటే ఏం కనుక్కోవాలి మనం? 3x కనుక్కోవాలి. డైరెక్ట్గా కూడా ఆన్సర్ చెప్పచ్చు. ఆన్సర్ ఖచ్చితంగా 3 మల్టిపుల్. 1000 3 మల్టిపుల్ కాదు. 1400 కూడా 3 మల్టిపుల్ కాదు. క్రాస్ మల్టిప్లై చేయండి. 12x ప్లస్ 1200 ఈజ్ ఈక్వల్ టు 15x. 15లో 12x పోతే 3x. 3x 1200. 3x అంటే ఫిమేల్స్ అని కదా. ఫిమేల్స్ ఎంతమంది ఉంటారు? 1200. ఇది జనరల్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ చూడండి. మేల్స్ ఫిమేల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 2:3. ఇప్పుడు మేల్స్ యాడ్ అయ్యారు 200. రేషియో 5:6. ఇక్కడ మనం మేల్స్ని యాడ్ చేసాం, ఫిమేల్స్ని యాడ్ చేయలేదు. ఫిమేల్స్ ఎలా ఉండాలా? సేమ్గా ఉండాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. సేమ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఇంటూ 2 చేయండి. అప్పుడు ఫిమేల్స్ 6 అవుతారు, ఇక్కడ కూడా 6 అవుతారు. ఫిమేల్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఫిమేల్స్ మారరు, అలానే ఉంటారు. 4:6, 5:6. మేల్స్ ఫిమేల్స్. ఇక్కడ మేల్స్ ఎంతమందిని యాడ్ చేసాం? 200. 4కి 5కి డిఫరెన్స్ 1. 1 పార్ట్ ఎంత? 200. ఫిమేల్స్ అంటే 6 పార్ట్స్. ఫిమేల్స్ అంటే 6 పార్ట్స్. 1 పార్ట్ 200 అయితే 6 పార్ట్స్ ఎంత? 1200. నెక్స్ట్ క్వశ్చన్. 1 minute. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ మెన్ అండ్ ఉమెన్. మెన్ ఉమెన్ ఏ రేషియోలో ఉన్నారు? 5:3. ఉమెన్ ఎంతమంది యాడ్ అయ్యారు? 150 యాడ్ అయ్యారు. ఉమెన్ యాడ్ అయితే రేషియో ఏమైంది? 5:4. మెన్ని యాడ్ చేయలేదు కాబట్టి మెన్ మారలేదు, అలానే ఉంది. 3కి 4కి డిఫరెన్స్ 1. 1 పార్ట్ 150. ఇక్కడ ఏమడిగారు? ఎంతమంది మెన్ ఉన్నారని అడిగారు. మెన్ అంటే 5 పార్ట్స్. రిలేషన్ 150 కదా. రిలేషన్ 150. 5 into 150 750. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. బాయ్స్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు? బాయ్స్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 5:6. ఎంతమంది బాయ్స్ లీవ్ అయిపోయారు? 40. లీవ్ అయ్యారు కాబట్టి మైనస్ చేస్తాను. గర్ల్స్ జాయిన్ అయ్యారు. ఎంతమంది గర్ల్స్? 50. రేషియో ఏమవుతుంది? 8:11. ఫైండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇనిషియలీ ఇన్ ద కాలేజ్. స్టార్టింగ్లో ఎంతమంది గర్ల్స్ ఉంటారంటే 6x. ఆన్సర్ ఖచ్చితంగా 6 మల్టిపుల్. 640 6 మల్టిపుల్ కాదు కదా. 860 కూడా 6 మల్టిపుల్ కాదు. 26. 740 కూడా 6 మల్టిపుల్ కాదు. ఇంకా ఆన్సర్ ఏ ఆప్షన్? 720. ఆన్సర్ చేయకుండానే చెప్పచ్చు, లేదంటే చేద్దాం. 5x 6x. బాయ్స్ వచ్చి 5x, గర్ల్స్ వచ్చి 6x. బాయ్స్ వచ్చి 40 తగ్గారు, గర్ల్స్ వచ్చి 50 పెరిగారు. రేషియో 8:11. క్రాస్ మల్టిప్లై చేయండి. 55x minus 440. 6 8s 48x plus 400. 55లో 48 పోతే ఎంత? 7x. 400 440 840. x వాల్యూ 120. గర్ల్స్ స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు? 6x. 6 into 120 720. మనం క్యాలిక్యులేషన్ చేయకుండానే ఆన్సర్ ఈజీగా చెప్పాం కదా. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ట్యాక్స్ ఆన్ శాలరీ ఆఫ్ సి. ట్యాక్స్ వచ్చి 1/4 ఆఫ్ ద శాలరీ. ఇక్కడ బై 4 ఉంది, ఇక్కడ బై 3 ఉంది. 4కి 3కి ఎల్సిఎం ఎంత? 12. శాలరీని
12 రూపీస్ అనుకుందాం. క్వశ్చన్ ఫాస్ట్గా చేసేదానికోసం శాలరీని ఏమనుకుందాం, 12 రూపీస్ అనుకుందాం. ట్యాక్స్ ఎంత, 3 రూపీస్. సేవింగ్స్ వచ్చేసి 1/3 ఆఫ్ ద శాలరీ. శాలరీ 12 రూపీస్ అనుకున్నా, సేవింగ్స్ 4 రూపీస్. ఇక్కడ ఏం అడిగారు, ఎక్స్పెండిచర్ సేవింగ్స్ రేషియో. ఎక్స్పెండిచర్ సేవింగ్స్, సేవింగ్స్ అంటే 4 రూపీస్, టోటల్ శాలరీ 12 రూపీస్. ట్యాక్స్కి 3 రూపీస్ పోతుంది, సేవింగ్స్కి 4 రూపీస్ పోతుంది. అంటే ఇంకా ఎక్స్పెండిచర్ ఎంత, 12లో 7 పోతే 5 రూపీస్. ఇప్పుడు శాలరీని 3 రకాలుగా ఖర్చు పెడతాడు. శాలరీ అంటే ట్యాక్స్, సేవింగ్, ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ కావాలంటే శాలరీలో ట్యాక్స్, సేవింగ్ తీసేయాలి. ఆన్సర్ 5:4, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 50. ఎలా చేయాలో చూడండి. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ టు సేవింగ్. ఎక్స్పెండిచర్ సేవింగ్ రేషియో ఎంత, 4:1. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అని కదా. క్వశ్చన్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయే దానికోసం 4:1 అని ఇచ్చాడు కాబట్టి 400, 100 అనుకుందామా. ఎక్స్పెండిచర్ 400, సేవింగ్ 100, అంటే ఇన్కమ్ ఏమవుతుంది, 500. ఇన్కమ్ ఎంత పెరిగింది, 20%. 20% ఆఫ్ 500 అంటే పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, 100 రూపీస్ పెరుగుతుంది. ఇప్పుడు ఇన్కమ్ 600 అవుతుంది. ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, 10%. 10% ఆఫ్ 400, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, 40 రూపీస్ పెరుగుతుంది, 440. సేవింగ్స్ ఎంతో కనుక్కోండి. టోటల్ ఇన్కమ్ 600, 600లో 440 ఖర్చు పెడతా ఉన్నాడు. సేవింగ్ అంటే 160. పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేవింగ్స్ అన్నారా. పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేవింగ్స్ అంటే ఎలా కనుక్కోవాలా, డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. సేవింగ్సే చూడాలా, 100, 160, డిఫరెన్స్ 60. స్టార్టింగ్ సేవింగ్ 100 ఉన్నింది, అంటే ఆన్సర్ 60%. ఆన్సర్ ఎంత పర్సెంట్, 60%, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్. ఇన్కమ్ రేషియో 11:13. ఎక్స్పెండిచర్ రేషియో 9:11. ఇన్కమ్లోంచి సేవింగ్స్ తీసేస్తే ఎక్స్పెండిచర్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఎంత సేవ్ చేస్తున్నారు, 4000. ఏ కూడా 4000, బి కూడా 4000 సేవ్ చేస్తున్నాడు. ఇక్కడ సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ అవుతా ఉంది. సబ్ట్రాక్ట్ అయితే షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చి వర్టికల్ డిఫరెన్స్. 11కి 9కి డిఫరెన్స్ 2, 13కి 11కి డిఫరెన్స్ 2. 2 పార్ట్స్ ఎంత, 4000. వాడు ఏమడిగాడు, ఫైండ్ డిఫరెన్స్ ఇన్ దేర్ ఇన్కమ్స్. ఇన్కమ్స్ అంటే 11, 13, డిఫరెన్స్ అంటే 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంత, 4000, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ ఏబిసి. ఇన్కమ్ రేషియో ఇచ్చారు. ఇన్కమ్ రేషియో ఏమని ఇచ్చారు, 2:9:3. ఏబిసి ఇన్కమ్ రేషియో 2:9:3. ఎక్స్పెన్సెస్ రేషియో ఇచ్చారు, 3:9:5. ఏ సేవింగ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇన్కమ్. ఏ సేవింగ్ వచ్చి హాఫ్ ఆఫ్ ఏ ఇన్కమ్ అని. నెక్స్ట్, ఇన్కమ్ బై సేవింగ్. సేవింగ్ని రైట్ సైడ్ పంపించండి. ఇన్కమ్ బై సేవింగ్, లేదంటే అలానే పెట్టుకోండి. సేవింగ్ బై ఇన్కమ్ ఏకి 1/2 కదా. అంటే ఇన్కమ్ 2 రూపీస్ అంటే ఎంత సేవ్ చేస్తున్నాడు, 1 రూపీ సేవ్ చేస్తాడు. ఇన్కమ్ 2 రూపీస్ అంటే ఎంత సేవ్ చేస్తున్నాడు, 1 రూపీ. అంటే ఎంత ఖర్చు పెడతాడు. ఎక్స్పెండిచర్ అంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్ కదా. 2 - 1
1. నెక్స్ట్ ఈడ చూడండి, ఈడ ఇన్కమ్ ఎంత ఉంటే ఎక్స్పెండిచర్ దానిలో హాఫ్ ఉండాలి. ఎవరికి? ఏకి మాత్రం. ఏ ఇన్కమ్ 2 కదా, ఎక్స్పెండిచర్ 1. ఇక్కడ ఎంత ఉంటే దీంతో హాఫ్ ఉండాలి, హాఫ్ ఉండేలాగా మార్చుకోండి. నెక్స్ట్ ఏ 2 ఉంటే ఈడేమి ఉండాలా? 1 ఉండాలి. 1 ఉండాలంటే ఏం చేయాలి మనం? బై 3 చేయాలా? ఇక్కడ ఏ ఇన్కమ్ 2 ఉంటే ఇక్కడ ఏమి ఉండాలా? 1 ఉండాలి. 1 ఉండాలంటే ఏం చేయాలి మనం? బై 3 చేయాలి. 3/3 అంటే 1, 9/3 అంటే 3, 5/3. రేషియో ఈ విధంగా మారుతుంది. 3 × 1/3 1, 9 × 1/3 3, 5/3. కరెక్టే కదా? ఇప్పుడు ఏ ఇన్కమ్ 2 రూపీస్ అయితే ఎక్స్పెండిచర్ ఎంత? 1 రూపీ. సేవింగ్స్ ఆఫ్ ఏబిసి, సేవింగ్స్ రేషియో అడిగారు. సేవింగ్ అంటే ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేయాలా? తీసేద్దాం. 2లో 1 తీయండి, 9లో 3 తీసేయండి. 3 - 5/3. 2లో 1 పోతే 1, 9లో 3 పోతే 6, 3 × 3 9, 9లో 5 పోతే 4, 4/3. ఆన్సర్ ఎంత వచ్చింది? 1:6:4/3. ఇక్కడ 3 ఉందా? రేషియో అంటే 3 ఉండకూడదు కదా, కాబట్టి మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. 3 × 1 3, 3 × 6 18. 4/3 × 3 అంటే 3 3 క్యాన్సిల్ అయిపోతాయి, 4. ఆన్సర్ 3:18:4, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద పోర్షన్ ఆఫ్ సురేష్ స్పెండింగ్. స్పెండింగ్ అంటే ఎక్స్పెండిచర్, ఎక్స్పెండిచర్ సేవింగ్ రేషియో ఎంత? 3:1. శాలరీ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కదా. క్వశ్చన్ ఫాస్ట్గా చేసేదానికోసం 300 100 అనుకుందామా. రేషియో 3:1, 300 100. శాలరీ ఎంత? 400. శాలరీ రైజెస్ బై 25%. శాలరీ ఎంత పెరిగింది? 25%. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 25 × 4 100. శాలరీ 100 పెరిగింది. ఇప్పుడు ఎంత అయింది శాలరీ? 500. సేవింగ్స్ ఎంత పర్సెంట్ పెరిగింది? 10%. 10% ఆఫ్ 100 అంటే 10 రూపీస్ పెరుగుతుంది. సేవింగ్ 110. ఎక్స్పెండిచర్ ఎంతో కనుక్కుందామా. 500లో 110 తీసేస్తే 390 కదా. వాడు ఏమడిగాడు? వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ విల్ ఇంక్రీజ్? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పెండిచర్ కనుక్కోమన్నారు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 300కి 390కి డిఫరెన్స్ 90. ఇనిషియల్ వాల్యూ అంటే 300, పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 100 3s, 3 30s. ఆన్సర్ 30%, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇన్కమ్ రేషియో ఇచ్చారు 4:5. సేవింగ్స్ రేషియో ఇచ్చారు 14:19. ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్. ప్రతి ఒక్కరు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు? 1200. ఇద్దరు 1200 ఖర్చు పెడతా ఉన్నారు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి? ఏకి బికి మంత్లీ ఇన్కమ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. చూడండి, 4x 5x అనుకుందాం. ఏబి, ఏ ఇన్కమ్ 4x, బి ఇన్కమ్ 5x. ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే సేవింగ్ వస్తుందా? ఏ ఎక్స్పెండిచర్ 1200, బి ఎక్స్పెండిచర్ 1200. రేషియో 14:19. క్రాస్ మల్టిప్లై చేయండి. 19 4s 76x. 1200 × 90. 14 × 5 70x. 1200 × 40. 76లో 70 పోతే 6x. రైట్ సైడ్ పంపించండి. 1200 × 19
1200ని కామన్ తీస్తే -14 ఉంటుంది. 6 2s. x ఈజ్ ఈక్వల్ టు 200 ఇంటూ 5. 19లో 14 పోతే 5. ఎక్స్ వాల్యూ ఎంత 1000. వాడు ఏమడిగాడు, ఏబి ఇన్కమ్ డిఫరెన్స్ అడిగాడు. అంటే 4x 5xకి డిఫరెన్స్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 1000. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ పీక్యూఆర్ ఉన్నారు, 3 పర్సన్స్ ఉన్నారు. పీక్యూఆర్ ఇన్కమ్స్ ఏ రేషియోలో ఉన్నాయి 10:12:9. ఎక్స్పెండిచర్ ఐ అంటే ఇన్కమ్, ఈ అంటే ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ రేషియో 12:15:8. క్యూ ఎంత సేవ్ చేస్తా అన్నాడు 25%. 25% అంటే 1/4. క్యూ సేవింగ్స్ వచ్చేసి 1/4 ఆఫ్ ద ఇన్కమ్. ఇప్పుడు ఏమని రాయొచ్చు, సేవింగ్ బై ఇన్కమ్ 1/4. అంటే ఇన్కమ్ 4 రూపీస్ అంటే ఎంత సేవ్ చేస్తున్నాడు 4 రూపీస్. అంటే ఎంత ఖర్చు పెట్టాలా, 4లో 1 రూపీస్ సేవ్ చేస్తున్నాడు అంటే 3 రూపీస్ ఖర్చు పెట్టాలి. అంటే ఇన్కమ్ 4 అయితే ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలా 3. ఇన్కమ్ 4 అయితే ఎక్స్పెండిచర్ ఎంత ఉండాలా 3. చూడండి, ఇన్కమ్ 4 కదా, 4 పార్ట్స్ 12. 3 పార్ట్స్ ఎంత అవ్వాలా 9 కదా. ఇన్కమ్ వచ్చేసి 4 పార్ట్స్ ఎంత 12. క్యూకి మాత్రమే చూడాలి. క్యూ ఎక్స్పెండిచర్ 3 కదా. 4 పార్ట్స్ 12 అంటే రిలేషన్ 3. 3 into 3 9. ఇది 9 అవ్వాలి. 15 ఏమవ్వాలా 9. 15 వచ్చేసి 9 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలా 3 5s 3 3s. 3/5తో మల్టిప్లై చేయాలి. సెకండ్ రేషియోని ఏం చేయాలి మనం 3/5తో మల్టిప్లై చేయాలి. సెకండ్ రేషియోని 3/5తో మల్టిప్లై చేయాలి. చూడండి, 12 into 3 36/5. 15 into 3/5 45/5. 8 into 3 24/5. వాడు ఏమడిగారు సేవింగ్స్ రేషియో అడిగారు. సేవింగ్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ కదా, మైనస్ చేస్తే అయిపోతుంది. 10లో 36/5 తీసేయండి. 12లో 45/5. 9లో 24/5 తీసేయండి. అన్నిట్లో 5 కామన్గా ఉంటుంది. ఎల్సిఎం తీసుకోండి. 5 times 50. 50లో 36 పోతే 14. 12 5 60. 60లో 45 పోతే 15. 5 9s 45. 45లో 24 తీసేయండి 21. అన్ని 5లు క్యాన్సిల్ అయిపోతాయి. ఆన్సర్ 14:15:21. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Rohan scored twice as marks in English as he did in science. ఇంగ్లీష్ వచ్చి సైన్స్కి డబుల్గా వస్తాయి మార్క్స్. టోటల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, సైన్స్ అండ్ మ్యాథ్స్ టోటల్ కలిపితే 126. ఇంగ్లీషు మ్యాథ్స్ ఏ రేషియోలో ఉంటాయి 2:3. ఇంగ్లీష్లో వచ్చిన మార్క్స్ 2x అనుకుంటే మ్యాథ్స్లో వచ్చే మార్క్స్ 3x. ఇంగ్లీష్ వచ్చి 2x. సైన్స్లో మార్క్స్ ఏమవుతాయి x. ఇంగ్లీష్ అంటే 2x, సైన్స్లో వచ్చే మార్క్స్ x, మ్యాథ్స్లో వచ్చే మార్క్స్ 3x. టోటల్ యాడ్ చేస్తే 6x ఈజ్ ఈక్వల్ టు 126. 6 2s 6 1s. ఎక్స్ వాల్యూ ఎంత 21. వాడు ఏం కనుక్కోమన్నాడు మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మార్క్స్ అంటే 2x. 2 into 21 42. ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి 42 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఆన్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ రేషియోలో ఉన్నాయి 8:5:9. మ్యాథ్స్ ఎంత పర్సెంట్ పెరిగాయి 10%. 100 + 10 110. ఫిజిక్స్ 5% పెరిగాయి.
100 + 5 105. కెమిస్ట్రీ కూడా 5% పెరిగింది. 100 + 5 105. ఇంక్రిమెంట్ తర్వాత బుక్స్ ఏ రేషియోలో ఉంటాయని కనుక్కోమన్నారు. అన్నిట్లో పర్సంటేజ్ ఉంది కదా, పర్సంటేజ్ని క్యాన్సిల్ చేసేయండి. 5 2s 5 2s, 5 21s, 5 21s. 22 × 8 176, 21 × 5 105, 189. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆది అండ్ దియా A + D టోటల్ ఎంత? 1440. 3/10 ఆఫ్ ఆది అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ దియా అమౌంట్. ఇంతవరకు గివెన్ డేటా కదా. 5 2s అంటే A/D ఈజ్ ఈక్వల్ టు 2 కదా, లేదంటే A ఈజ్ ఈక్వల్ టు 2D కదా. A అంటే 2D, 2D + D 1440. 3D ఈజ్ ఈక్వల్ టు 1440. 3 4s 12, 3 8s. డియా దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది? 480. డి అంటే 480, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వీట్ వర్త్, ఇక్కడ ప్రైస్ పర్ కేజీ ఇచ్చారు. ప్రైస్ పర్ కేజీ. ఫస్ట్ వెరైటీ ప్రైస్ ఎంత? 80 రూపీస్. సెకండ్ వెరైటీ ప్రైస్ 50 రూపీస్. థర్డ్ వెరైటీ ప్రైస్ తెలియదు, కనుక్కోవాలా. ఎక్స్ అనుకుందామా. ఈ 3 వెరైటీని కలిపాం. ఏ రేషియోలో? ఈ 3 వెరైటీలని ఏ రేషియోలో కలిపాం? 1:2:3. ఈ 3 క్వాంటిటీస్ని ఈ రేషియోలో కలిపాం. అంటే ఎగ్జాంపుల్కి 1 kg, 2 kg, 3 kgs అనుకోండి. టోటల్ ఎన్ని కేజీస్ ఉంటాయి? 6 kgsా? ఈ మిక్చర్ ప్రైస్ ఎంత? 75 రూపీస్. చూడండి, మిక్చర్ ప్రైస్ కనుక్కుందాం. 80 × 1 80 కదా. 1 kg 50 రూపీస్, 2 kgs 100 రూపీస్. 1 kg x రూపీస్, 3 kgs 3x. ఇది మొత్తం 6 kgs ప్రైస్. 1 kg ప్రైస్ కావాలంటే డివైడెడ్ బై 6. 1 kg ప్రైస్ ఎంత? 75 కదా. సాల్వ్ చేస్తే x వస్తుంది. x అంటే థర్డ్ వెరైటీ ప్రైస్. 180 + 3x ఈజ్ ఈక్వల్ టు 75 × 6 అంటే 450 వస్తుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 270 వస్తుంది. x వాల్యూ ఎంత? 90. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ఆఫ్ ద డైమండ్. డైమండ్ కాస్ట్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది? స్క్వేర్ ఆఫ్ ద వెయిట్. వెయిట్ స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఫస్ట్ కాస్ట్ ఎంత అని ఇచ్చాడు? 2560. వెయిట్ వచ్చి 14 గ్రామ్స్. 14 గ్రామ్స్ అంటే 14 స్క్వేర్ 196. అంటే 196 పార్ట్స్ ఎంత? 2560. ఇప్పుడు డైమండ్ విరిగిపోయింది పీసులుగా. ఏ రేషియోలో? 5:9. అంటే ఫస్ట్ పీస్ వెయిట్ 5 అనుకుంటే సెకండ్ పీస్ వెయిట్ 9. టోటల్ 5 + 9 ఎంత? 14 గ్రామ్స్. సరిపోయిందా? ఇప్పుడు న్యూ కాస్ట్. న్యూ కాస్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ స్క్వేర్. 2 పీసులు కాబట్టి 2 వెయిట్లు వస్తాయి. 5 స్క్వేర్ + 9 స్క్వేర్. 5 స్క్వేర్ 25, 9 స్క్వేర్ 81. 6 106 కదా. ఇది ఓల్డ్ ప్రైస్, న్యూ ప్రైస్. న్యూ ప్రైస్ అంటే 106 పార్ట్స్. ఎంతో కనుక్కుంటే న్యూ ప్రైస్. ఇక్కడ ఏమడిగారు? లాస్ పర్సెంట్. లాస్ పర్సెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు కాస్ట్ వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ స్క్వేర్. ముందు 196 ఉండేది 106 అయిపోయింది. పర్సంటేజ్ లాస్ అంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 196 ఉండేది 106 అయింది. డిఫరెన్స్ 90. ఇనిషియల్ వాల్యూ 196. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. సాల్వ్ చేయండి. 9000/196 5 టైమ్స్. 5 6 30. 5 టైమ్స్ రాదు, 4 టైమ్స్ చూడండి.
6 4s 24, 19 4s 76, 78. 6 1 1 1 6 0. Next 5s 5 6 30, 19 5s 95, 98. 16లో 8 పోతే 8 కదా, 180. అంటే 45 పాయింట్ సంథింగ్ వస్తుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. లేదు న్యూ వెయిట్ న్యూ కాస్ట్ కనుక్కోవాలంటే 106 పార్ట్స్ ఎంతో కనుక్కుంటే అయిపోతుంది. 106/196 ఇంటూ 2560. లాస్ ఎంత అవుతుందంటే ఓల్డ్ ప్రైస్ మైనస్ న్యూ ప్రైస్, అలా కూడా కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. అట్ ఏ certain time in a park, నెంబర్ ఆఫ్ హెడ్స్ అండ్ లెగ్స్. హెడ్స్ లెగ్స్ కౌంట్ చేసా. మంకీకి ఒక హెడ్ ఉంటుంది, హ్యూమన్కి కూడా ఒక హెడ్ ఉంటుంది. మంకీకి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 లెగ్స్. హ్యూమన్కి 2 లెగ్స్ ఉంటాయి. టోటల్ హెడ్స్ ఎన్ని? 54 కదా. ఎం అంటే నెంబర్ ఆఫ్ మంకీస్, హెచ్ అంటే హ్యూమన్స్. టోటల్ హెడ్స్ 54 కాబట్టి టోటల్ ఎంతమంది ఉంటారు? 54. ఇప్పుడు లెగ్స్ మీద ఫోకస్ చేద్దాం. మంకీకి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 కాబట్టి ఇంటూ 4 లెగ్స్ రాస్తాను. హ్యూమన్స్కి 2 లెగ్స్ ఉంటాయి, 2h. టోటల్ 148. ఇక్కడ ఏం కనుక్కోవాలా? మంకీస్ కనుక్కోవాలా. ఎం కావాలంటే హెచ్ని ఎలిమినేట్ చేయాలి. హెచ్ని ఎలా ఎలిమినేట్ చేయొచ్చు? హెచ్ కోఎఫిషియంట్ని సేమ్ చేసుకోండి. ఇక్కడ హెచ్ కోఎఫిషియంట్ 2 కదా, ఇక్కడ కూడా 2 చేసుకోండి. 2తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ హెచ్ 2h. 2 ఇంటూ 54 108. సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే -2m. సపరేట్ చేస్తే -40. 2 20s. ఎం వాల్యూ ఎంత? 20. ఎన్ని మంకీస్ ఉంటాయి? 20 మంకీస్. ఫస్ట్ ఆప్షన్. ఏ అండ్ బి హ్యావ్ సమ్ టోఫీస్. ఏ బి. స్టార్టింగ్ ఏ దగ్గర ఏ టోఫీస్ ఉంటాయి, బి దగ్గర బి టోఫీస్ ఉంటాయి అనుకుందాం. ఏ గివ్ 1 టోఫీ టు బి. ఏ ఒక టోఫీ ఇచ్చారు బికి, అంటే ఏ దగ్గర ఉండే టోఫీస్ ఒకటి తగ్గిపోతుంది, బి దగ్గర 1 టోఫీ పెరుగుతుంది, ఎందుకంటే ఏ బికి ఇచ్చారు కదా. దెన్ దే హ్యావ్ ఈక్వల్ టోఫీస్. ఇప్పుడు అప్పుడు ఏ దగ్గర బి దగ్గర ఈక్వల్ టోఫీస్ ఉంటాయి. a - 1 = b + 1. నెక్స్ట్ ఏ బి. స్టార్టింగ్ ఏ దగ్గర ఏ ఉంటాయి, బి దగ్గర బి ఉంటాయి. బి గివ్స్ 1 టోఫీ టు ఏ. బి వచ్చి ఏకి 1 టోఫీ ఇచ్చింది. అప్పుడు ఏ దగ్గర a + 1, బి దగ్గర b - 1 ఉంటాయి. టోఫీస్ విత్ ఏ. ఏ దగ్గర ఉండే టోఫీస్ డబుల్ ఆఫ్ బి అన్నారా? బి దగ్గర ఉండే టోఫీస్కి డబుల్. ఏ దగ్గర ఉండే టోఫీస్ బి దగ్గర ఉండే టోఫీస్కి డబుల్. అంటే a - b = 2 అని రాయొచ్చా? లెఫ్ట్ సైడ్కి వెళ్తే -b. ఏ రైట్ సైడ్ 2b, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -2b. నెక్స్ట్ = లెఫ్ట్ సైడ్ 1, రైట్ సైడ్కి వెళ్తే -1. 2 ఇంటూ -1 -2, -2 - 1 -3. ఈ రెండు సాల్వ్ చేయండి. a - 2b = -3. సపరేట్ చేయండి. ఏ క్యాన్సల్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2bలో b పోతే b. b వాల్యూ 5. b వాల్యూ ఎంత వచ్చింది? 5. a - b 2 కదా, b వాల్యూ 5. అంటే ఏ వాల్యూ ఎంత? 7. ఇక్కడ ఏమడిగారు? టోటల్ నెంబర్ ఆఫ్ టోఫీస్ విత్ ఏ అండ్ బి. అంటే a + b కనుక్కోవాలి. ఏ 7, b 5. 7 + 5 ఎంత? 12. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The cost of the diamond. Cost is directly proportional to square of the weight square. Once diamond broke into 4 pieces. బ్రోక్ అయ్యాక 4 పీసెస్ అయిపోయింది. టోటల్ వెయిట్ ఎంత ఉంటుంది స్టార్టింగ్లో? 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. స్టార్టింగ్ వెయిట్ 10 ఉంటుంది, 10². ఇది ఓల్డ్ కాస్ట్. న్యూ కాస్ట్ అంటే విరిగిపోయింది కదా,
వెయిట్ స్క్వేర్ కదా, ఫస్ట్ 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్, 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్, 2 స్క్వేర్, 1 స్క్వేర్. 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1. 16 ప్లస్ 9 25, 29 30. నెక్స్ట్ 10 స్క్వేర్ అంటే 100. ఫస్ట్ 100 ఉండేది 30 అయిపోయింది. When pieces are sold, merchant got 63,000 less. ముందు రేటుకి ఇప్పుడు రేటుకి డిఫరెన్స్ ఎంత? 63,000. 100కి 30కి డిఫరెన్స్ 70 పార్ట్స్. 70 పార్ట్స్ ఎంత? 63,000. ఏం కనుక్కోవాలా? ఒరిజినల్ ప్రైస్. ఒరిజినల్ ప్రైస్ అంటే 100 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. రిలేషన్ 900 కదా, రిలేషన్ 900 అంటే ఒరిజినల్ ప్రైస్ ఎంత? 90,000. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ వై ఎల్లో మార్బుల్స్. ఎల్లో మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? వై. బ్లూ మార్బుల్స్ బి ఉన్నాయి. 18% ఆఫ్ ఎల్లో మార్బుల్స్ were added to 24% ఆఫ్ బ్లూ మార్బుల్స్. టోటల్ ఎంత? 30. 3 times ఎల్లో మార్బుల్స్. 3 times ఎల్లో మార్బుల్స్. ఎక్సీడ్ అంటే ప్లస్. ఎక్సీడ్స్ 2 times ద బ్లూ మార్బుల్స్. 2 times ద బ్లూ మార్బుల్స్ బై 200. ఎక్సీడ్ అంటే ప్లస్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే వైకి బికి రేషియో కనుక్కోవచ్చు. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే వైకి బికి రేషియో కనుక్కోవచ్చు. కనుక్కుందాం. 6 3s 6 4s. 3y ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 3000. పర్సంటేజ్ అంటే 1/100. పర్సంటేజ్ని కామన్ తీయండి. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. నెక్స్ట్ రెండో ఈక్వేషన్. 3y మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 200. 3y మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 200. సాల్వ్ చేయండి, సపరేట్ చేయండి. 3y క్యాన్సల్. 6b ఈజ్ ఈక్వల్ టు 2800. 1 minute. సపరేట్ చేయండి. 6b ఈజ్ ఈక్వల్ టు 2800. నెక్స్ట్ వైకి బికి రేషియో కనుక్కోవాలి. ఓకేనా? వై వాల్యూ కనుక్కుందాం. వై వాల్యూ ఎలా కనుక్కోవచ్చు? 1 minute. 6 3s 6 4s 6 5s కదా, ఇక్కడ మనం ఇచ్చేయాలి. 6 5s అంటే ఇది 500 వస్తుంది. 500లో 200 పోతే 300. బి వాల్యూ ఎంత? 50. బి వాల్యూ 50. బి వాల్యూ 50 అయితే 2 into 50 100. 100 ప్లస్ 200 300. 3y వచ్చి 300 అంటే y వాల్యూ 100. వైకి బికి రేషియో అడిగారు. y వచ్చి 100, b వచ్చి 50. 50 1s 52s. రేషియో 2:1. థర్డ్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్. ఈచ్ ఆఫ్ రవి అండ్ కవిత. రవి దగ్గర ఉండే మార్బుల్స్ 6 అనుకుందాం. కవిత దగ్గర ఉండే మార్బుల్స్ k అనుకుందాం. కవిత హ్యాడ్ 12 marbles more than Ravi. Each of them had 1 marble more. ప్రతి ఒక్కరి దగ్గర 1 మార్బుల్ ఎక్కువ ఉంది. అంటే r+1 k+1. 3 times number of marbles with కవిత. 3 times కవిత అంటే 3 into k+1 would have been equal to 4 times number of marbles Ravi would have. రవి దగ్గర ఉండే మార్బుల్స్ అంటే r+1. సబ్స్టిట్యూట్ చేయండి. మనకు k వాల్యూ కావాలి. r అంటే ఏమని రాయొచ్చు? k-12. సబ్స్టిట్యూట్ చేయండి. 3k + 3 4 into r అంటే ఏమని రాయొచ్చు? k-12. k వాల్యూ కావాలి కాబట్టి అన్నిటినీ k లోకి మార్చుకుందాం. 3k + 3 4k - 48 + 4.
లేదంటే -11. -11 ఇంటూ 4 -44. 4Kలో 3K పోతే K. లెఫ్ట్ సైడ్కి వెళ్తే +44. 3 + 44 47. కవిత దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉంటాయి? 47. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.